అది మనం ప్రత్యేకంగా కూడా చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున అటు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా తీసుకున్న నిర్ణయం, అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఛార్జ్ తీసుకోవడం, ఇవన్నీ అంశాలను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి అటు అధికారులతో పాటు నాయకులు కూడా విష్ చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా మనం జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వాళ్ళకి మాటలు కూడా లేకుండా చేశారు. ఎలా చూడొచ్చు, జన సైనికులు ఆనందం ఎలా వ్యక్తపరుస్తున్నారు? ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే అహంకారానికి చోటు లేదు. ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్ని ఎవరు ఆపలేరు. అసెంబ్లీకి అది ఎక్కడా కూడా ఆపలేరు అనేది గత ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు. ఖచ్చితంగా ప్రజలందరూ మరి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన నాయకత్వానికి, అలాగే కూటమిలో ఉన్న అన్ని పార్టీలకి మరి పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా జరగబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆల్రెడీ మార్పు మొదలైపోయింది. మనం చూసినట్లయితే మొదటి సంతకంతోనే 5 మరి పథకాలు తీసుకొచ్చారు. మరి బలంగా తీసుకెళ్ళబోతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. రాబోయే 5 సంవత్సరాలు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి అనేక అభివృద్ధి పథకాలు వస్తాయి. అలాగే రాష్ట్రంలో మరి కొత్త ఉద్యోగాలు తయారవుతాయి. అలాగే పోర్టు, అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా చూసుకుంటే కూడా రాజకీయంగా జన సైనికులు కూడా చాలా వరకు తగ్గారు, తక్కువ సీట్లో పోటీ చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా నామినేషన్ పోస్టులో కూడా జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది? నమ్మిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పోస్ట్ ఇవ్వబోతున్నారు? ఎలా ముందుకు పోతున్నారు రాజకీయంగా పోస్టుల పరంగా కూడా? పవన్ కళ్యాణ్ గారు సరైన సమయంలో సరైన వ్యక్తులందరికీ, నాయకులందరికీ న్యాయం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు ఆ మార్పు కనిపిస్తుంది. అది మనం జనసేన నాయకులు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ విజయాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇంత భారీ విజయం సాధించడం వెనక కూడా పవన్ కళ్యాణ్ కృషితో పాటు అటు జన సైనికుల కృషి కూడా ఉంది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి తీసుకున్న ఆయన రాజకీయ పోరాటానికి సంబంధించి 10 సంవత్సరాల తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకుంటే కూడా అధికారులు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కూడా తమకు విష్ చేసిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అధికారులు పవన్ కళ్యాణ్కి విష్ చేస్తున్నారు. కొంతమంది అధికారులతో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ శాఖ, అటవీ శాస్త్ర సాంకేతిక సంబంధించి కూడా పదవులు స్వీకరించడం. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీకి సంబంధించి ప్రధాన సిద్ధాంతం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి పర్యావరణం పట్ల ఆయన ప్రత్యేకమైన దృష్టి పెడతారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం కూడా, ఎందుకంటే దేశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. దానికి సంబంధించి ఆ శాఖను తీసుకున్నారు. ఆ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులతో కూడా రివ్యూలు అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లోపల పవన్ కళ్యాణ్ ఛార్జీ తీసుకున్న అనంతరం కూడా అధికారులతో ప్రత్యేకంగా కలుస్తున్నారు. కొంతమంది అధికారులతో మాట్లాడిన అనంతరం కూడా కొంతమంది అధికారులు